వెల్కమ్ టు వేద టీవీ. ఈరోజు మన ముందు హరికృష్ణ సార్ ఉన్నారు. సో ఈజ్ నాట్ ఓన్లీ ఇండియన్ పోయిట్, ఈజ్ అ ఫిలిం క్రిటిక్ ఆల్సో. ఈరోజు మనకు సింగీతం శ్రీనివాసరావు గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు వేద టీవీ సార్. థ్యాంక్ యూ అండ్ సో నైస్ టు సీ యూ. ఎస్ సార్. అందరికీ నమస్కారం. సింగీతం శ్రీనివాసరావు గురించి స్టార్ట్ చేస్తున్నాను సార్. సో అతను ఓన్లీ డైరెక్షన్ కాకుండా ఈజ్ ఆల్సో అన్ యాక్టర్, రైటర్. ఫిలింలో ఆల్మోస్ట్ అన్ని ఏమేమైతే క్రాఫ్ట్స్ ఉన్నాయో అన్నిట్లో ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అని విన్నాను. సో మీకు ఎంతవరకు తెలుసు సింగీతం శ్రీనివాసరావు గారు? తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా ఈ ఈ కోణంలోంచి సింగీతం శ్రీనివాసరావు గారిని మనం అంచనా వేయచ్చు. ఎట్లా అంటే భారతదేశంలో మొట్టమొదటి సినిమా 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో దాదాసాహెబ్ ఫాల్కేతో ప్రారంభమైన తర్వాత సినిమా అనేది ఒక గొప్ప ఆర్ట్ ఫామ్ అవుతుంది, గొప్ప మాస్ మీడియా అవుతుంది. ప్రపంచం మొత్తం మీద కూడా ప్రజల్ని ప్రభావితం చేసే అతి గొప్ప ఎంటర్టైనింగ్ వ్యవస్థ అవుతుంది అనేది అప్పట్లో వాళ్ళకి పెద్దగా ఐడియా లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్న కినిమో ద్వారా లూమియర్ బ్రదర్స్ అన్వేషణ చేసిన సినిమా అనేది తర్వాత వివిధ భాషల్లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైనర్గా ఇప్పుడు నిలిచింది. సో అయితే తెలుగు సినిమా ప్రారంభమైంది 1931-32 ఆ ప్రాంతంలో. అదే సంవత్సరంలో సింగీతం శ్రీనివాసరావు గారు ప్రస్తుతం నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో జన్మించారు. అంటే అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండింది, ఆ ప్రాంతంలో ఆయన జన్మించారు. తర్వాత ఆయన సినిమాలు అంటే ఆసక్తి కొద్ది, అంటే కళలు, ముఖ్యంగా ఆయనకి ఏంటంటే సృజనాత్మక రచనలు అంటే చాలా ఇష్టం. ఈజ్ బేసికల్ ఏ రైటర్. ఆ రైటింగ్ని తనది అనుకున్న ఆలోచనల్ని చెప్పాలనే ఆలోచనతో తను మొదట్లో నాటక రంగానికి తన రంగప్రవేశం చేశారు. నాటక రంగంలో చాలా నాటకాలు రాశారు. సో వాటిలో బ్రహ్మ అనే నాటకం, తర్వాత ఇంకో 2-3 నాటకాలు రాశారు. అయితే ఆయన నాటకం రాస్తున్న కాలంలోనే వివిధ తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడం కానీ, లేదా భారతీయ సాహిత్యంలో బెంగాలీ రచయితలని, ఇతర భాషలకు సంబంధించిన రచయితల రచనల్ని, సాహిత్యాన్ని బాగా విస్తృతంగా అధ్యయనం చేశాడు. సో ఆ అధ్యయనంలోంచి ఆయన ఏం చేశారంటే ఠాగూర్ రచనల చేత బాగా ప్రభావితం అయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి మొట్టమొదటిసారిగా నోబెల్ సాహిత్య బహుమతిని తీసుకొచ్చిన గొప్ప రచయిత. అలాగే మన జాతీయ గీతాన్ని కూడా రచించింది, జనగణమన రచించింది కూడా ఆయనే. సో ఆయన రాసిన కవిత్వము, రచనలు, నాటకాలలో ఒక అద్భుతమైన నాటకం ఏంటంటే చిత్రార్జున నాటకం. అంటే చిత్రాంగద అండ్ అర్జునుడికి సంబంధించిన ఒక అద్భుతమైన నాటకం ఉంది. ఆ నాటకాన్ని తెలుగులో సింగీతం శ్రీనివాసరావు గారు చేశారు. సో ఆ విధంగా ఆయనకి ఏంటంటే నాటక రంగం పట్ల చాలా ఆసక్తి. ఎందుకు అయితే నేను అధ్యయనం చేశాను, నేను పర్సనల్గా అడిగాను అండి, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, వై యూ చోజ్ థియేటర్ యాజ్ యువర్ స్టడీ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ అని అంటే, అప్పట్లో నాటకాన్ని ఏమనే వాళ్ళంటే సమగ్ర కళ, సంపూర్ణ కళ, సమాహార కళ అనేవాళ్ళు. అంటే ఒక ఆర్ట్ ఫామ్ ఏదైనా ఉంటే ఒక ఆర్ట్కే పరిమితం అయితే, టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పెయింటింగ్ ఆర్ లిటరేచర్ ఆర్ సింగింగ్, మ్యూజిక్, ఇలాంటివన్నీ కూడా ఒక ఆ పరిమితి మాత్రమే పరిమితం. అంటే సంగీతం అనేది ఒక వాయిద్యానికి లేదా గాత్రానికి అంతకే పరిమితం. చిత్రలేఖనము అనేది అంటే పెయింటింగ్ అనేది కలర్సు, రంగుల ద్వారా పెయింటింగ్ వరకు మాత్రమే పరిమితం. సో ఇలా నాటకం మాత్రం అన్నింటి యొక్క కలగలుపు. దాంట్లో నటులు ఉంటారు, డైలాగులు ఉంటాయి, అంటే రచయిత ఉంటాడు, తర్వాత దర్శకత్వం ఉంటుంది, లైటింగ్ స్కీమ్ ఉంటుంది, స్టేజ్ ఉంటుంది, డయాస్ ఉంటుంది, టెక్నికాలిటీస్ ఉంటాయి, ప్లస్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి, ఆర్ట్ డైరెక్షన్. సో ఇలా ఒక నాటకంలో సమగ్రమైన కళలు ఉంటాయి. అన్ని కళల యొక్క ఏకత్వ కేంద్రము నాటకం. అందుకని నాకు ఒక్క కళారూపం అంటే నాకు పెద్దగా దాంట్లో కంటే కూడా అన్ని కళలను మేళవించి ఒక అద్భుతాన్ని సృష్టించాలనే తపన నాకు ఉండింది. అందుకే నేను మొదట్లో నాటక రంగం వైపు వెళ్ళానని నేను పర్సనల్గా ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను.